మన మిరప దిబ్బలలో మిరపనార అంతా తీసేసినప్పుడు కొన్ని చెట్లు అక్కడక్కడ ఉంటాయి కదా! ఈ చిన్న చెట్టైనా ఎన్ని కాయలున్నాయో చూడండి. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. దానికున్న బలం అలాంటిది. అదే దిబ్బలలో మనం టమాటా నారు గూడా ఏసాం కదా! అలా ఫుల్లు కాయలైతే ఉన్నాయి. అక్కడ ఏం మొలిచినా చాలా కాయలే కాస్తున్నాయి. సొరకాయలైతే కాసి ఇలా ముదిరిపోతున్నాయి కొన్ని చూసుకోకుండా. ఫైనల్‌గా ఒక్క చెట్టుకొచ్చేసి ఇన్ని కాయలొచ్చాయి. మనం కలెక్ట్ చేసుకున్న కూరగాయలన్నీ ఇవేనన్నమాట. ఈ దిబ్బలలోనే అమ్మ కాకరకాయ చెట్టు గూడా పెట్టింది. తెల్ల కాకరకాయ చాలా బాగున్నాయి. పెద్దగా, చాలా పొడుగ్గా, బలంగా ఉన్నాయి. చెట్టుకి ఇంకా చిన్న పిందెలే కాబట్టి వాటినైతే కొయ్యట్లేదు. కొన్నైతే చిన్నగున్నప్పుడే పండిపోతున్నాయి. ఇప్పుడే మొగ్గలు గూడా వేస్తున్నాయి. సారీ పిందెలు. ఇలా చాలా కాయల వరకే ఉన్నాయి. మన ఫామ్‌లో ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో అన్నీ చూపిస్తా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇవి మీకు గుర్తున్నాయా మన పొలాలలో ఉండేటివి? నేనైతే నా చిన్నప్పుడు చూసేదాన్ని. కానీ స్మెల్ కొంచెం చాలా డిఫరెంట్‌గా వచ్చేది. ఫైనల్‌గా ఫామ్‌లో ఉన్న కూరగాయలను కలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నమాట మన ఫామ్‌లో వచ్చిన కూరగాయలు.